నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ప్రస్తుతానికి ఓవైపు ఫెడరేషన్ జానీ మాస్టర్కి షోకాజ్ నోటీసులు పంపించడం జరిగింది. ఇంకోవైపు ఫెడరేషన్కి ఆధ్వర్యంలోనే ఎలక్షన్ జరగాలంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఫెడరేషన్కి అసలు మా ఎలక్షన్కి సంబంధం ఏంటి అంటూ కూడా ప్రెసిడెంట్ సుమలత మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ప్రెసిడెంట్ సుమలత ఉన్నారు. నమస్తే. నమస్తే సార్. ఫెడరేషన్ క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సస్పెండ్ చేసిన సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ సెక్రటరీకి సంబంధించిన ఎవిడెన్స్ ఏం తప్పు చేశాడో ఎవిడెన్స్ సబ్మిట్ చేసి అప్పుడు కదా మీరు సస్పెండ్ చేయాలి. డైరెక్ట్గా ఎట్లా సస్పెండ్ చేస్తారు అని క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ఆన్సర్ వాళ్ళని అడిగారా సార్ మీరు? ఎవిడెన్స్ మేము ఆల్రెడీ ఇచ్చాం. ఓకే, ఫెడరేషన్లో ఇచ్చాం. మాకు ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు అని అబద్ధాలు ఫెడరేషన్ చెప్తున్నారు. మేము ఇచ్చాం. ఓకే, మేము ఇచ్చాం. ఓకే, రైట్. సో సెక్రటరీ సస్పెండ్ చేశారు. తర్వాత ఈసీ మెంబర్స్ వాళ్ళ రెసిగ్నేషన్ లెటర్ అనేది ఫెడరేషన్కి ఇచ్చారు. మీకు సబ్మిట్ చేశారు? లేదు, రెసిగ్నేషన్ చేశారు. మీరు రండి అని జాయింట్ మీటింగ్ పెట్టి అఫీషియల్గా నోటీస్ పంపించారు. ఓకే, అంటే ఇట్లా రాజీనామాలు చేశారు, వారి సంతకములతో వాళ్ళు రాజీనామాలు చేశారు. సో మీరు కూడా వస్తే ఒకసారి మాట్లాడదాం అన్నారు. గతంలో ఇలానే రాజీనామాలు చేసినప్పుడు కూడా మీరు ఇదే జాయింట్ మీటింగ్ ఎందుకు పెట్టలేదు, ఎందుకు అనౌన్స్ చేయలేదు? అప్పుడు మాత్రం మీ అసోసియేషన్కి వెళ్ళండి, మీరే తేల్చుకోండి అన్నారు. ఇప్పుడు అంటే అప్పుడున్న ప్రకాష్ బాడీ అది, ఇప్పుడు నేనున్నాను. అంటే మీరు బాడీకి రూల్స్ చేంజ్ చేస్తున్నారా? అంటే సభ్యులు మా దగ్గరకు వచ్చారు కాబట్టి, ఫెడరేషన్ దగ్గరకు వచ్చారు కాబట్టి మేము ఇన్వాల్వ్ అయ్యామని చెప్పేసి ఫెడరేషన్ మాట్లాడారు. గతంలో కూడా ఇలానే వచ్చారు కదా, అప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు? ఓకే, గతంలో ఇదే ప్రకాష్ వాళ్ళు ఉన్నప్పుడు, జానీ మాస్టర్ ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? మీరు మీ ఆఫీస్లో ఇవ్వండి అన్నారు. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మరి ఎందుకు మీ ఆఫీస్లో ఇవ్వండి అని చెప్పలేదు? ఓకే. సో మీ ఆఫీస్లో మీకు ఇవ్వలేదు వాళ్ళు రెసిగ్నేషన్ లెటర్ అనేది ఈసీ మెంబర్స్? ఫెడరేషన్ చెప్పింది అండ్ ఇంకా దిల్రాజు గారు చెప్పింది ఏంటంటే సెక్రటరీ అండ్ ఇంకా ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మీకు ప్రాబ్లం కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేసి మిగిలిన ఈసీ మెంబర్స్ని కలుపుకుని వాళ్ళతో పని చేయండి అని సజెస్ట్ చేసామని చెప్తూ ఉన్నారు. అది మీకు ఏంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు సార్. ఓకే, సో మరి ఎందుకు బై ఎలక్షన్కి వెళ్తున్నారు? మా సభ్యులకు ప్రాబ్లం, నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను మీరు చెప్తే సభ్యులు వినరా? ఎలా వింటారు? ఇదే క్వశ్చన్ ఇప్పుడే స్పాట్లో చెప్దాం. బాలు గారు, ఇప్పుడు నేను జనరల్ పెట్టి, ఇక్కడ చాలా మంది ఉన్నారు మన మెంబర్స్, మీరే ఉన్నారా? ఇప్పుడు నేను జనరల్ పెట్టి నేను వాళ్ళతో పనిచేయడానికి రెడీ అని అంటే మీరు ఒప్పుకుంటారా? ఓకే, ఇప్పుడు అదే క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారు సార్, అందుకనే మీరు అడిగిన దానికి చెప్తా. లేదు, ఇది క్వశ్చన్ కంప్లీట్ అవ్వలే. దిల్రాజు గారు, లేబర్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళందరూ చెప్పినప్పుడు మేము ఏం చెప్పామంటే, సార్ మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తా, నేను జనరల్ పెట్టుకుంటాం అని 5th రోజు జనరల్ పెట్టాం. పెట్టి మెజారిటీ సభ్యులు వాళ్ళని తీసుకోమంటే మేము తీసుకుంటాం, వాళ్ళని వద్దు అంటే వద్దు. మేము క్లియర్గా చెప్పాం, మేము తీసుకుంటాం సార్. ఒకసారి ఒక జనరల్ బాడీలో తీసుకున్న డెసిషన్ని మళ్ళీ ఇంకొక రెజల్యూషన్ తీసుకోవాలంటే ఇంకొక జనరల్ బాడీలోనే తీసుకోవాలి. ఒక జనరల్ బాడీలో తీసుకున్నప్పుడు మేము దాన్ని కాదు అని మేము కొట్టేసి మా ఓన్గా మేము చేయలేము. మళ్ళీ ఇంకొక జనరల్ బాడీ పెట్టాలి, సభ్యుల నిర్ణయం తీసుకోవాలి. ఇలా సోన్సో ఇలా అంటున్నారు, కలిసిపోమంటున్నారు, వాళ్ళని మాత్రం యాక్సెప్ట్ చేయమంటున్నారు అని అంటే అప్పుడు సభ్యులు చెప్పినది ఏంటంటే, మాకు సీక్రెట్ ఓటింగ్ కావాలి, మేము బయటికి చెప్పలేము. ఎందుకు అని అంటే 14th రోజు చెప్పగలిగారు, జూన్ 14th రోజు చెప్పగలిగారు. అప్పుడు మాస్టర్లు ఎవరు లేరు, స్వతంత్రంగా మాట్లాడగలిగారు. 5th రోజు ప్రతి ఒక్క మాస్టర్ వాంటెడ్లీ కావాలని ముందులో కూర్చున్నారు. ఎవరైనా వస్తే ఇలా చూస్తారు వెనక్కి, అంటే ఏంటి నువ్వు వచ్చి సమాధానం చెప్తావు ఇప్పుడు అని భయపడిపోతారు. సో చెప్పలేక మాకు సీక్రెట్ ఓటింగ్ కావాలి అని అడిగారు. అదే మేము 12th రోజు సీక్రెట్ ఓటింగ్ పెట్టాం. పెట్టి మీకు ఉప ఎన్నికలు కావాలా వద్దా అని 3rd టైం ఛాన్స్ ఇచ్చాం. అప్పుడు కూడా మెంబర్స్ని కింద నుంచి రానివ్వకుండా ఉన్న సభ్యులు 78 మంది ఉన్నారు. మీరు వచ్చారు ఆ రోజు, మీరు కూడా చూసుంటారుగా, ఉన్నారు. ఇదే జోసెఫ్, ఇదే జోసెఫ్ వెళ్ళలేదు కదా. వెళ్తే మీ వీడియోస్ అన్ని ఎలా వచ్చాయి కింద, వాళ్ళే కదా రికార్డ్ చేసి వాళ్ళు చేతగాకి వెళ్ళిపోయారు. ఎందుకనంటే లేబర్ ఆఫీస్ వాళ్ళు, కార్మిక శాఖ వారు ఇది కరెక్ట్, మీరు ప్రాసెస్ కరెక్ట్గా చేస్తున్నారు, మేము మీకు సహకరిస్తామని చెప్పి ఇద్దరు లేబర్ ఆఫీస్ నుంచి వచ్చిన అబ్జర్వర్స్ వాళ్ళు ఎందుకు జరిపించారు? తప్పైతే కరెక్ట్ అయితేనే కదా సార్. ఫస్ట్ ప్రాబ్లం సెక్రటరీ ట్రెజరర్ వీళ్ళు ఫ్రాడ్ చేశారు అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఈసీ మెంబర్స్ రిజైన్ చేస్తే మళ్ళీ వాళ్ళతో కలిసి పని చేయడానికి సభ్యులు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు సార్? అదే చెప్తున్నాను సార్. అసలు ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఏదో రిజైన్ చేశారు, అదే మీ మిగిలిన సభ్యులకి ప్రాబ్లం ఏంటి? మీరంతా ఒకటే ప్యానల్ కదా. కాదు, ప్యానల్ ఎవరు వేయలేదు సార్. ఇప్పుడు అసలు వాళ్ళు రాజీనామాలు ఎందుకు చేశారని వాళ్ళని అడిగారా మీరు? ఏమన్నారు సార్? ముగ్గురికి పడట్లేదు. ఏం పడట్లేదు? పడకపోతే రాజీనామా చేస్తావా? నాకు పడట్లేదు వాళ్ళిద్దరితో, మరి నేను చేయాలా?
నేను రాజీనామా మీకు చేశాను. సంబంధించి మిమ్మల్ని తిడుతూ మీరు విన్న ఆడియో ఒకటి, అది ఇంకా పర్సనల్ ఎలా ఇంకోటి అవుతుంది సార్? సృష్టికి సన్మానం ఒకటి, ఈ రీజన్స్ చెప్తున్నారు వాళ్ళు. సార్ మీరు పర్సనల్ ఈ డిస్టర్బెన్స్ మీ ముగ్గురులో ఈ డిస్టర్బెన్స్ రావడం వల్ల లేదు. వాళ్ళు డిస్టర్బ్ అయ్యి పని వాళ్ళు చేయలేకపోతున్నారు క్రియేట్ వాళ్ళు చేశారు అలా. చెప్తున్నారు. వాళ్ళు క్రియేట్ చేశారు అలా. ఓకే. వాళ్ళు క్రియేట్ చేశారు. మాకు అసలు అలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. మేము అడిగిందల్లా సెక్రటరీ ఇలా చేశాడు, ఏం చేయాలి. ఇంకోటి పర్సనల్ గా నన్ను తిట్టలేదు. ఆఫీస్ ని అసోసియేషన్ ని తప్పుదారి పెట్టేలాగా తిట్టాడు. వాళ్ళ దగ్గర ఆడియో లేదంటున్నారు, మీ దగ్గర ఆడియో ఉంది, ఉంది? నేను పంపిస్తాను, నేను ప్లే చేసుకోండి. ఓకే. ఆయన క్లియర్ గా ఏమంటున్నాడంటే 50,000 10,000 కదా, తింటే తప్పేంటి, ఆమెను మేము గెలిపించుకుందాం, మాకు సపోర్ట్ చేయమను. అంటే నువ్వు నన్ను గెలిపించుకుంటే నేను నీ కింద పని చేయాలా, నువ్వు డబ్బులు తింటుంటే కూడా నువ్వు కాముగా ఉండాలా? ఎంత ధైర్యం నువ్వు అసలు? అంటే అసోసియేషన్ డబ్బులు నేను తింటాను డైరెక్ట్ చెప్తున్నావు, దాని మీద కేసు అవుతుంది, ఇంకా కేసు బుక్ చేయలేదు, సంతోషించు. ఓకే. థర్స్డే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు మీరు, మన థర్స్డే కదా? థర్స్డేనా? ఎస్, థర్స్డే. తర్వాత మళ్ళీ సండే మీటింగ్ అనుకున్నారు. ఈ సండే రేపా? మ్మ్. అవును. సో కానీ మీరు నిన్న ఎలక్షన్ సంబంధించి మీటింగ్ ఏమొద్దని చెప్పేసి ఎలక్షన్ సంబంధించి నోటీస్ రిలీజ్ చేశారు. ఎందుకు? నేను ఎక్కడ కూడా మీటింగ్ వద్దు అని అయితే చెప్పలేదు సార్. మా ప్రాసెస్ ఇది అని చెప్పి మేము పంపించాం. ఎందుకనంటే మా సభ్యులందరూ కూడా 26వ తేదీ మాకు ఎలక్షన్స్ కావాలి అనే పెట్టారు. ఓకే. అదే సో దాని ఫెడరేషన్ గురించి వాళ్ళు ఏదైతే మీటింగ్ అంటున్నారో దాన్ని తిరస్కరిస్తూ మేము ఎలక్షన్కి వెళ్తున్నాం అని చెప్పేసి మీరు నోటీసులో మెన్షన్ చేశారు కదా? అదే సార్, అంటే మా సభ్యులు మెజారిటీ సభ్యులు ఏంటంటే మాకు ఆల్రెడీ సీక్రెట్ ఓటింగ్ చేశారు. ఆల్రెడీ 5th జనరల్ బాడీ జరిగింది, 14th జనరల్ బాడీ జరిగింది, 31st జనరల్ బాడీ, ఎన్ని చేయాలా సార్? ఈసారి జనరల్ బాడీ మీటింగ్ జరిగితే మీటింగ్ లో సభ్యులందరూ కూడా బాడీ మొత్తం డిజాల్వ్ చేసి ఎలక్షన్కి వెళ్దాం అంటారేమో అనే భయంతో సుమలత ఈసారి జనరల్ బాడీ మీటింగ్ క్యాన్సిల్ చేసి ఎలక్షన్ అనౌన్స్ చేశారు అని అని మీకు అన్నారు చెప్తున్నారు ఎవరైనా? చెప్తున్నారు. ఎవరో నాకు తెలియదు సార్. అది ఆఫీస్ కుంటే వచ్చి చెప్పమనండి, హ్యాపీగా తీసుకుంటాం మేము. మాకైతే ఎవరు చెప్పలేదు. ఓకే. మాకైతే ఎవరు కూడా బాడీ డిజాల్వ్ చేయండి ఆ ఒక్క 20 మందే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మాకైతే చెప్పలేదు. ఇది నేను ఫస్ట్ టైం వింటున్నా. ఫెడరేషన్ కూడా బాడీ మొత్తం డిజాల్వ్ చేయాలని మేము అసలు అనలేదు. ఆ Right. 8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే కలిసి పనిచేయమని సజెస్ట్ చేసాం, కానీ వాళ్ళు ఎందుకు వినట్లేదు. చేయాలి సార్? ఒక మాట ఎందుకు చేయాలి? ఏంటి వాళ్ళ తప్పు వేరే వాళ్ళు లేరా? ఎందుకు ఆ 8 మంది అంటే ఏం చేశారు? మీరు ఏం చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు వాళ్ళతో ఏదో చేయించుంటేనే మీరు నన్ను ఇంత ఫోర్స్ చేస్తారు. అంటే వాళ్ళిద్దరూ తప్పు చేశారు. తప్పు చేసిన ట్రెజరర్ సెక్రటరీ ఓకే, బట్ వీళ్ళు ఏం తప్పు అసలు చేయలేదు వీళ్ళు 8 కదా. మందిని ఎవరు ఇంక్లూడ్ చేశారు? అసలు మేము ఇంక్లూడ్ చేసామా? అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు మధ్యలో? 8 మంది ఎందుకు వచ్చారు? మరి ఎందుకు రిజైన్ చేశారు అసలు వాళ్ళు? అదే ఎగ్జాక్ట్లీ అదే అడుగుతుంది. ఎందుకు చేశారు? పడట్లేదంటే రాజీనామా, మరి రాజీనామా మీరే అన్నారు కదా, రాజీనామా చేశారు. వన్స్ సరే, రాజీనామా వాళ్ళకి చేస్తే ఏదో అయిపోయింది. వాళ్ళ ప్రాబ్లం ఏదో, మీ పర్సనల్ ప్రాబ్లం సంథింగ్ ఏదో ప్రాబ్లం చెప్పారు. ప్రాబ్లం చెప్పిన తర్వాత ఫెడరేషన్ కానీ దిల్ రాజు గారు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళతో కలిసి పని చేయండి అంటే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, అదే సభ్యులు ఎందుకు చెప్తున్నాను యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ? అది అదే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు అకారణంగా వాళ్ళు రాజీనామాలు చేశారు సార్. దానివల్ల వీళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఒక రీజన్ చెప్పట్లేదు. ఇప్పుడు రాజీనామా అనే దానికి ఒక వాల్యూ ఉంటుంది సార్. మీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉందో లేకపోతే అన్యాయం జరుగుతుంటేనో మీరు రాజీనామా చేయండి. మీరు అసలు ఎందుకు రాజీనామా అంటే ఊరికే ఆటలు అయిపోయిందా రాజీనామా చేసే? ఇంకొకటి ఎందుకు సభ్యులకు నచ్చలేదని అంటే వాళ్ళు బాడీ డిజాల్వ్ చేయాలని చెప్పి రాజీనామాలు చేశారు. అది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు కలిసి పని చేయమంటున్నారు. అదేంటి సార్ అది? అంటే బాడీ డిజాల్వ్ అయిపోయి ఉంటే మాత్రం హ్యాపీ, అంతే కదా. ఇప్పుడు అంటే మెజారిటీ పీపుల్ రాజీనామాలు చేస్తే బాడీ డిజాల్వ్ అవుతుందన్న ఇంటెన్షన్, ఆ ఇంటెన్షన్ తప్పంటున్నా. నిన్న జానీ మాస్టర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి కంప్లైంట్ చేసిన కంప్లైంట్ లో కూడా Hmm. ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేస్తున్న ఫ్రాడ్ మొత్తాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఫెడరేషన్ వాళ్ళతో కలిసి వర్క్ చేయాలని చెప్పేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు నిన్న కూడా అదే చెప్పారు. అని చెప్పారు. అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు పని చేయట్లేదు వాళ్ళతో, కానీ ఆ తప్పుని ఫెడరేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు. అంతే కదా సార్. ఈ ఇప్పుడు విషయం శేఖర్ మాస్టర్ కానీ భాను మాస్టర్ కానీ మొన్న ఎవరైతే బాయ్కట్ చేసి మాకు ఇష్టం లేదు ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే పనిచేయాలని చెప్పేసి వెళ్ళిపోయారో వాళ్ళకి తెలుసా తప్పు జరిగింది, ఆ తప్పుని ఫెడరేషన్ ఎంకరేజ్ చేస్తుందనే విషయం వీళ్ళకి తెలుసా? నాకు తెలియదు సార్. వాళ్ళకి తెలుసా లేదో నాకు తెలియదు. తెలిసే ఉంటది. ఓకే, తెలుసు కూడా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగాలని ఫెడరేషన్కి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. నాకు ఐడియా లేదు సార్. వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు. బట్ అందరికీ ఓవరాల్ గా ఏంటంటే రాజీనామాలు చేసిన వారికి మాత్రమే బై ఎలక్షన్స్కి వెళ్ళాలి. టెక్నికల్ గా కూడా అదే కదండి సార్. ఇప్పుడు ఓకే, ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళకే ఎలక్షన్స్ పెడతారు. అంటే నేను కూడా సపోజ్ మీరు అన్నట్టుగానే నేను కూడా రాజీనామా చేస్తాను, నేను కూడా మళ్ళీ వచ్చి కూర్చుంటా అంటాను, ఒప్పుకుంటారా? ఒక మాట యాక్చువల్గా ఇది కూడా అన్నారు, నేను కూడా రాజీనామా చేస్తానని చెప్పారు కానీ తర్వాత నేను చెప్పలేదని చెప్పారని కూడా అంటే చెప్తే చేయడం ఒకటేనా? చెప్పారు మీరైతే. చెప్తే చేయడం ఒకటేనా? నేను అన్న మాట కూడా ఏంటి, తప్పు చేసిన వాళ్ళతో పని చేయాల్సి వస్తే ఓకే, నేను రాజీనామా చేస్తాను, తప్పు చేసిన వాళ్ళతో పని చేయాల్సి వస్తే రాజీనామా అన్నాను కదా తప్ప నేను కూడా రాజీనామా చేస్తాను ఊరికే అనలేదు సార్. నేను ఇన్ని రోజులు కష్టపడింది దేనికి? అలాగా తప్పు చేసే వారిని ఎంకరేజ్ చేయడం కూడా తప్పే. ఓకే, జానీ మాస్టర్కి ఇచ్చిన షోకాజ్ నోటీసుల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు సోకాష్ నోటీస్ అది అలా లేదు సార్. అసలు అది మమ్మల్ని ఏదైతే రూల్ ఫాలో అవ్వమన్నారో అదే ఫాలో అవ్వలేదు వాళ్ళు.
సోకాష్ నోటీస్ ఇచ్చి ఆయన వివరణ తీసుకున్న తర్వాత కదా మీరు నాన్ కోఆపరేషన్ చేయాలి. వన్ వీక్ లో అయినా క్షమాపణ చెప్పాలి, లేదంటే మొత్తం దేశంలో ఎక్కడ కూడా ఆయన వర్క్ చేయకుండా మేము బహిష్కరిస్తాం అన్ని యూనియన్ల నుంచి అని చెప్పేసి ఎందుకు ఫిల్మ్ చెప్పాలి సార్ ఫెడరేషన్ నుంచి క్షమాపణ? చెప్తున్నారు. ఎందుకు చెప్పాలి? ఏం తప్పు చేశారని చెప్పాలి? ఫెడరేషన్ కి వ్యతిరేకంగా అభిప్రాయం ఏం మాట్లాడారు. ఫెడరేషన్ వ్యతిరేకంగా అంటే మీరు నాకు వ్యతిరేకంగా మా యూనియన్ ని పనిచేయమంటున్నారు. అప్పుడు మేము Okay. మిమ్మల్ని చేయాలా? మమ్మల్ని మా యూనియన్ కి విరుద్ధంగా పనిచేయమంటున్నారు. అంటే తప్పు చేసిన వాళ్ళతో అవన్నీ కామన్ అండి, చేయండి పని అంటున్నారు. అది తప్పు కాదా? సో జానీ మాస్టర్ సారీ చెప్పే ప్రసక్తే లేదు. ఇవే thumbnails వేస్తారు. ప్రసక్తే అవి- లేదు, క్షమాపణ అంటే చెప్పే ఎందుకు ప్రసక్తే లేదు చెప్పాలంటే అని దాని అర్థం అదే కదా వేస్తారు. మీరు చెప్పింది. ఏం తప్పు చేశారని అదే తప్పు అంటున్నా. చేయలేదు కాబట్టి ఆయన సారీ ఏం చెప్పండి. తప్పు చేశారని తప్పుని అడగండి. ఇగో ఇది అన్నావు అని అడగండి. మీరు ఆ ప్రతిష్టకు భంగం కలిగించాలంటే ఏం చేశారు? రెచ్చగొట్టే విధంగా అంటే ఏం చేశారు? చాలా మంది ఆ రోజు కింద అరిచారు. అయినా అరిచింది మీకు 12th రోజు. 12th రోజు అరిస్తే 13, 14, 15, 16, 17 ఏం చేశారు సార్? జనరల్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో ఏమన్నారు? క్షమాపణ లెటర్ అడిగారు. అంతేగా నాన్ కోఆపరేషన్ చేస్తున్నాను చెప్పలా. ఎప్పుడైతే మేము ఎలక్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశామో అప్పుడు కక్షపూరితంగా నాన్ కోఆపరేషన్ అని చేసేసారు. నాకు యాక్చువల్గా చెప్పింది ఏంటి జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో, ఆయన నుంచి క్షమాపణ లెటర్ తీసుకోండి అన్నారు. అంతే. ఎప్పుడైతే నేను ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశానో అప్పుడు నాన్ కోఆపరేషన్ చేస్తున్నారు ప్రకటించేశారు. అంటే అక్కడ వాంటెడ్లీ చేస్తున్నారు అర్థమైపోతుంది కదా. ఓకే, మేబీ ఎలక్షన్ జరిగితే మాత్రం మా ఫెడరేషన్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదు ఆ యూనియన్ కి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సార్ ఎలక్షన్స్ అనేవి మా సభ్యులు నిర్ణయించారు సార్. 26th రోజు పెట్టమన్నారు. పెడతాము. వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా లేబర్ ఆఫీస్ ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. ఓకే, సో ఎలక్షన్ ఆఫీసర్ అయితే వస్తారు. ఎలక్షన్స్ జరగాలా వద్దా అనేది కూడా సభ్యులు నిర్ణయిస్తారు. సభ్యులేమో మాకు కావాలి అని అంటున్నారు. ఇది నా ఒక్కరి ఒపీనియన్ కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా ఒక్కరి ఒపీనియన్ కాదు. ఈ రోజు మేము ఇలా చేసామని అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇలానే అనుసరిస్తాయి ఇంకా. ఓకే, సో మనం రాబోయే తరాలకి మంచి నేర్పించాలి తప్ప ఇలాగ జరిగిన జనరల్ బాడీస్ అన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఒకటి పెట్టానని అంటే ఇంకా జనరల్ బాడీస్ కి వాల్యూ లేదా సార్? తర్వాత అంటే ఫెడరేషన్ మీకు సపోర్ట్ చేయకపోయినా మీకు సమస్య లేదా? సపోర్ట్ చేయక మాకు సపోర్ట్ కావాలి. ఓకే, మేము మళ్ళీ అడుగుతాం, మేము మళ్ళీ అక్కడికే వెళ్తాం. కానీ వాళ్ళు ఏం చెప్తారో చూస్తాం. ఓకే, రైట్. సో ఫైనల్ గా ఏం చెప్తారు? అయితే ఎలక్షన్ కి వెళ్తున్నారు, తర్వాత ఫెడరేషన్ మళ్ళీ మా సభ్యులందరూ కూడా ఎలక్షన్స్ కి వెళ్ళమని అంటున్నారు సార్. ఓకే.